బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ యనమల కళా వెంకట్రావు ఇతర పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు రేపు జరగాల్సిన పొలిట్ బ్యూరో సమావేశం రద్దయింది. ఇవాళ సాయంత్రం లేదా రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది? రేసులో ఎవరెవరున్నారు? ఈ నెల 23వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేసేందుకు సోమవారంతో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ తరఫున 2 అభ్యర్థులను రంగంలోకి దించేందుకు, వారిని ఎంపిక చేసేందుకు కూడా కసరత్తు ప్రారంభించారు. మొత్తం 3 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ లో ఈసారి రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం ఉంది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని ఇప్పటికే నిర్ణయించింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 3 రోజుల క్రితం నామినేషన్ కూడా వేశారు. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున 2 అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ అభ్యర్థుల ఎంపిక కోసం సహజంగా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు పాలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి అందులో సభ్యులందరి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం పాలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే పాలిట్ బ్యూరో సమావేశాన్ని కొద్దిసేపటి క్రితం రద్దు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఈ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. పార్టీ సీనియర్ నేతలు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వీళ్ళిద్దరినీ కూడా తన వద్దకు పిలిపించుకున్నారు. వారితో చర్చలు ప్రారంభించారు. సచివాలయంలో ప్రస్తుతం ఈ చర్చలు జరుగుతున్నాయి. దీంతో పాటు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఉన్న దరఖాస్తులు, అర్హులైన వారి దరఖాస్తులన్నీ కూడా తీసుకొని రావాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం సచివాలయంలో వీటితో మంతనాలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం గానీ రేపు ఉదయం గానీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అనేక మంది తెలుగుదేశం పార్టీలో అనేక మంది ఆశావాహులు ఇప్పటికే చంద్రబాబును కలిసి తమ బయోడేటాలను కూడా అందించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరు కలిసినప్పటికీ చూద్దాం చేద్దాం మినహా ఎవరికి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ రోజు సాయంత్రం లోపు గానీ లేకపోతే రేపు ఉదయం గానీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఏ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి, ఇప్పటి వరకు ఎవరెవరికి ప్రాతినిధ్యం ఇచ్చాం, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పంపించిన 44 మంది అభ్యర్థుల్లో ఇంకా పార్టీలో ఎవరున్నారు, పార్టీ వదిలి వెళ్లిన వాళ్ళు, ఈ జాబితా అంతా కూడా చంద్రబాబు తెప్పించుకున్నారు. ప్రస్తుతం కళా వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు, తర్వాత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వీళ్లతో సచివాలయంలో చర్చలు జరుగుతున్నాయి. రేపు ఉదయం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అలాగే రేపు జరగాల్సిన పొలిట్ బ్యూరో సమావేశం ఎందుకు రద్దయింది? రీజన్స్ ఏంటంటారు? పాలిట్ బ్యూరో సమావేశాన్ని చంద్రబాబు రద్దు చేశారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక హోదా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి పునర్విభజన చట్టంలో రావాల్సిన హామీలు, వీటన్నిటిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ సమయంలో 2 రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా పాలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చంద్రబాబు భావించారు. నిన్న సాయంత్రం జరిగిన తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందువల్లనే అందుబాటులో ఉన్న సీనియర్ నేతలను పిలిపించి మాట్లాడటం, మిగతా వారందరితో కూడా ఫోన్ లో మాట్లాడి ఒక స్ట్రాటజీని అభ్యర్థుల ఎంపికపై స్థూలంగా ఒక అభిప్రాయానికి రావాలని నిర్ణయించారు. అయితే ఏ సామాజిక వర్గానికి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించాలి, గతంలో ఏ సామాజిక వర్గానికి కల్పించామనే అంశంపై సీనియర్ నేతలతో చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఏ సామాజిక వర్గం అనేది ఎంపిక చేసిన తర్వాత ఆ సామాజిక వర్గం నుంచి ఉన్న అభ్యర్థుల్ని వడపోసే కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రతి సామాజిక వర్గంలో కూడా రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున అభ్యర్థుల జాబితా చంద్రబాబు ముందుంది. వాళ్ళందరినీ కూడా సామాజిక వర్గం నిర్ణయించిన తర్వాత ఎవరిని అందులో ఎంపిక చేయాలి అనే అంశంపై చంద్రబాబు ఒక నిర్ణయానికి రావాలి అని చెప్పి పార్టీలోని ఉన్న సీనియర్ నేతలంతా కూడా ఆయనకే అధికారం అప్పగించే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామారావు.